సావిత్రి అన్నయ్య నీకేమన్నా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నా సావిత్రి ఇక్కడే ఉంది. వదిన చెరువులో ఎందుకుంటుంది అన్నయ్య? లేదు లేదు, నా సావిత్రి ఇందులోనే ఉంది. నన్ను రమ్మంటోంది. నేనే మీ సావిత్రిని. ఏం జరుగుతుందోనని ఆలోచించి భయపడ్డం ఎందుకు? మీ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళు. ఇలాగే ఇంకేమన్నా జరగొచ్చేమో. సావిత్రి త్వరగా బయటకొస్తే బాగుంటుంది అంటున్నానమ్మా. రాదు, సావిత్రి రాదు. అంటే చనిపోయి ఉంటుంది, అందుకే రాదు అంటున్నాను. సావిత్రి రాదు అంటుందా? నేనే సావిత్రిని బయటకు రప్పించలేవు అంటుందా? ఇది సింగిల్ సిమ్ములా నటిస్తున్న డబుల్ సిమ్ము అర్థమై చావట్లేదే. స్రవంతి, అన్నయ్యలో రోజు రోజుకి చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు అన్నయ్యని ఎక్కడ దూరం చేస్తుందో అని భయం వేస్తోంది. అలా అనుకు నందిని, మీ అన్నయ్యకేం కాదు. ఏం కాదు అని ఎలా అనుకోమంటావు? కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో చూసావు కదా. మనం వెళ్ళటం ఒక్క 10 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. మా అన్నయ్యని మళ్ళీ చూడగలిగే వాళ్ళమా? అన్నయ్యకి ఏమైందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. మా వదిన ఆలోచనలతో ఏమైపోతాడో అని భయం వేస్తోంది. భయము, బాధ, కష్టాన్నెప్పుడూ తీర్చలేవు. మనకే కష్టం వచ్చినా పిలువకుండా పలికే స్వామీజీ గారున్నారు కదా, ఆయన్ని కలిసి మీ అన్నయ్యలో ఈ మార్పుకి కారణం అడిగి తెలుసుకుంటాను. అవును స్రవంతి, ఇలాంటి సమయంలో సహాయం చేయగలిగేది ఆయనే. పద, స్వామీజీని కలుద్దాం. వెళ్దాం పద. నందిని, ఇద్దరం బయటికి వెళ్తే మీ అన్నయ్యనెవరు చూసుకుంటారు? ఒంటరిగా వదిలేస్తే ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. తన పరిస్థితి కళ్ళారా చూశాం కాబట్టి ఇక మీ అన్నయ్యని ఒంటరిగా వదిలిపెట్టద్దు. నిజమే స్రవంతి, అన్నయ్యని ఒంటరిగా వదిలిపెట్టడం ప్రమాదమే. అన్నయ్యని మనిద్దరిలో ఎవరో ఒకరు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అందుకే నందిని, మీ అన్నయ్యని చూసుకుంటూ నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి స్వామీజీ గారిని కలిసి అసలు సమస్య ఏంటో తెలుసుకుంటాను. మా పైన నీకెంత అభిమానం ఎందుకో నాకు తెలియదు, కానీ మా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు. సొంత మనిషిలా మా కోసం కష్టపడుతున్నావు. నాది అనుకుంటే నీదన్నదే నీదవుతుంది.
మనదనుకుంటే ప్రపంచమే మనదవుతుంది. నేను మన అనుకున్నాను, మన కోసం కష్టపడుతున్నాను. అనుబంధానికి బంధం కావాలేమో గాని అభిమానానికి బంధంతో పనిలేదు నందిని. నా అభిమానాన్ని నువ్వు అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. సరే నందిని, నేను వెళ్ళి స్వామీజీని కలిసొస్తాను. మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. సరే. ఇది మా కుటుంబం విషయం. ఇందులో నువ్వు ఎక్కువగా కలగ చేసుకోపోవడమే మంచిది. ఈ శంఖం ఇంటి గడప దాటితే జరిగే నష్టం నీ ఊహకు అందనిది. సారీ స్రవంతి. ఏం తల్లి, బాధలు నీ భర్త రూపంలో పలకరిస్తున్నాయా? అవును స్వామి, నేనింత కష్టపడుతుందే ఆయన కోసం. ఆయనని మామూలు మనిషిని చేసుకుని నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకున్నాను. కాని ఆయన్నే మాకు దూరం చేయాలని చూస్తున్నారు. నన్ను బయటికి రప్పించడం కోసం ఆయన్ని బాధ పెడుతున్నారు. ఆయన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్లకు నువ్వు కావాలి అని చెప్పాను కదమ్మా. మరకతలింగం సాధించాలంటే నువ్వు కావాలి. అందుకే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం నన్ను బాధ పెట్టినా తట్టుకోగలను స్వామి. కాని ఆయన్ని బాధ పెడుతున్నారు. నేను బ్రతికేదే ఆయన కోసం. ఆయనే లేనప్పుడు నేను ఎలాగో ఉండను. నా భర్తని కాపాడుకోవడానికి నాకేదైనా దారి చూపించండి స్వామి. జై శంకర్. నీ భర్తని ఒక దుష్టశక్తి వశం చేసుకుందమ్మా. స్వామి, మీ శక్తితో ఆ శక్తిని తరిమేయలేరా? నా భర్తని కాపాడలేరా? సామాన్యుడు కాదమ్మా, నిశాచర శక్తుల్ని వశం చేసుకున్న మహాతంత్రగాడు. తన తంత్రశక్తితో ఎలాంటి వారినైనా బాధించగలడు, వేధించగలడు. చీకటిలో సంచరించే శక్తులకి బలం ఎక్కువ. వాటిని అదుపు చేయటం నాలాంటి వారికి కూడా అసాధ్యమే. మీరు కూడా ఏమీ చేయలేరంటే మరో దారి లేదా స్వామి? నా భర్తని కాపాడుకునే అవకాశమే లేదా? శక్తులన్నిటినీ శాసించగల మహాశక్తి ఆ అమ్మవారు.
ఆ తల్లిని ప్రార్థించు తల్లి, నీకు మంచే జరుగుతుంది. అలాంటి శక్తుల నుంచి నీ భర్తని కాపాడుకోవాలి అంటే అమ్మవారికి 9 రోజుల పాటు నిత్యం పూజలు చెయ్యాలి. అలా చెయ్యగలిగితే ఆ తల్లే నీ భర్తని కాపాడుతుంది. ఆ పూజను ఎలా చెయ్యాలో చెప్పండి స్వామి, నేను చేస్తాను. ఆ మహాశక్తిని ఆవాహన చేసుకోవటానికి నీకు కొన్ని మంత్రాలు చెప్తాను తల్లి. రోజు బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో, రెండో మనిషికి తెలియకుండా, ఎవరూ చూడకుండా రహస్యంగా పూజ చెయ్యాలి. చేస్తాను స్వామి, ఆయన కోసం ఏమైనా చేస్తాను. ఈ పూజ 9 రోజులు నిర్విఘ్నంగా చేయగలిగితే 9వ రోజుకి ఆ తల్లిని ఆవాహన చేసుకోగలుగుతావు. అప్పుడు ఆమెను పూజించిన ఆ కుంకుమను తీసి నీ భర్త నుదుటను పెట్టావంటే అతన్ని పట్టి పీడిస్తున్న అన్ని దుష్టశక్తులు అతన్ని వదిలిపోతాయి. ఆ తరువాత ఏ శక్తి అతనిని ఏమీ చెయ్యలేదు. చేస్తాను స్వామి. నా భర్త మామూలు మనిషి అవుతాడంటే అంతకన్నా నాకు కావాల్సిందేముంది? ఈ పూజ నేను చేస్తాను. బాగా గుర్తుంచుకో తల్లి, 9 రోజులు ఎవ్వరూ నీ పూజను చూడకూడదు. ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే చెయ్యాలి. 9వ రోజు పూజ అవ్వగానే ఆ బొట్టు తీసి నీ భర్త నుదుట దిద్దాలి. అలాగే స్వామి, ఏం చెయ్యాలో చెప్పండి. త్రయంబకపురాధీశ్వరి, తప్పనిసరిగా ఇది జపించాలి. విజయోస్తు. ఉంటాను స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్పు, ఏదైనా క్లూ దొరికిందా? మనం అనుకున్నట్టు ఏం జరగట్లేదండి. జాగ్రత్త. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇమీడియట్గా నాకు ఇంటిమేట్ చేయి. అసలే సావిత్రి ఏమైనట్టు? తన గనక వచ్చిందంటే నా చెల్లెలి పెళ్లి జరగదా? రాకుండా ఆపాలంటే ఎక్కడుందో తెలియటం లేదు. ఇలా లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి.
शिरोमणि हैमवती सत्यसुभाषिणि नित्यसुवासिनि सरसिजहासिनि शम्भुसती विश्वविनोदिनि भक्तप्रमोदिनि भाग्यप्रदायिनि शान्तिमती आत्मविलासिनि आर्तपरायणि अमृतवर्षिणि वेदवती सूलधारिणि शैलविहारिणि मामाहि देवी चिदानन्दरूपिणि ॐ सर्वाणि ॐ रुद्राणि ॐ मार्याणि वन्दनम् ॐ कल्याणि ॐ ब्रह्माणि ॐ गीर्वाणि वन्दनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परमशिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि मायि महेश्वरि जगदम्बे श्रीपरमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि माताहि गौरी शिवानन्दलहरी ॐ करुणाक्षि ॐ हरिणाक्षि ॐ नളിनाक्षि वन्दनम् ॐ कामाक्षि ॐ कमलाक्षि देवी मीनाक्षि वन्दनम् ఏమండి కాఫీ తీసుకోండి. అన్నయ్య అన్నయ్య తలుపు తీయన్నయ్య. ఏం చేస్తున్నావన్నయ్య? ఏంటండి తలుపులు కొడుతుంది? ఏమైందో ఏంటో. అన్నయ్య అన్నయ్య తలుపు తీయన్నయ్య. ఏమైందమ్మా? ఇందక్కడి నుంచి తలుపులు కొడుతుంటే అన్నయ్య తలుపులు తీయట్లేదు అత్తయ్య. అమ్మో, నా అల్లుడికి ఏదో అయినట్టుంది. లేకపోతే అలా ఎందుకు అరుస్తాడు? ఇలా అరుస్తున్నా తలుపు తీయకపోవడం ఏంటమ్మా? సత్య సత్య అన్నయ్య బాబు సత్య తలుపు తీయ బాబు. అన్నయ్య సత్య సత్య బాబు సత్య అన్నయ్య తలుపు తీ బాబు. బాబు సత్య. అయ్యో, అల్లుడు తలుపులు తీయటం లేదంటే నా అల్లుడు లోపల ఏం చేసుకుంటున్నాడేమో. భగవంతుడా, ఇప్పుడు లోపల ఉన్న అల్లుడిని ఏ స్థితిలో చూడాల్సి వస్తుందో ఏమో భగవంతుడా. అయ్యో అమ్మో. ఏంటండి మీరు? సత్యకేమైందోనని భయపడి చేస్తుంటే మీరేంటండి? ముందు తలుపులు బద్దలు కొట్టండి. అలాగే అమ్మా, పక్కగా రండి అమ్మా. లేవండి. అల్లుడు అల్లుడు బాబు సత్య, అల్లుడు సత్య, తలుపు తీ అల్లుడు. నీకేమైంది అల్లుడు? అల్లుడు 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 తలుపు తీ అల్లుడు. ఏమైంది అల్లుడు? సత్య. అలా కొట్టడం కాదండి, గట్టిగా కొట్టండి. అల్లుడు అల్లుడు తలుపు తీ అల్లుడు. అల్లుడు ఏం చేసుకుంటున్నావు అల్లుడు? అల్లుడు మెల్ల కొడతారేంటండి, గట్టిగా కొట్టండి. నువ్వుగా పక్షే. అల్లుడు తలుపు తీ అల్లుడు. అల్లుడు తలుపు తీ అల్లుడు.